హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా చితి వంట. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో, మసాలాలు ఎక్కువ వాడకుండా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ నూనె పోయాలి. అది వేడయ్యేలోపు 3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు, వీటన్నిటిని కలిపి పేస్ట్లా చేసుకోవాలి. వేడిగా కాగుతున్న నూనెలో ఆ పేస్ట్ మొత్తం వేసి దోరగా వేయించాలి. దోరగా వేయించిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. అందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేయాలి. తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని కూడా వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టాలి. అలా కొంచెం సేపు వేగాక మూత తీసి మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత అందులో 2 టమాటాలను తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ని మొత్తం కర్రీలో కలుపుకుంటూ ఉండాలి. అది కాస్త వేగాక 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి 2 నిమిషాలు బాగా సన్నటి మంట మీద వేగనివ్వాలి. కాసేపు వేగాక కొంచెం కొత్తిమీర తీసి లాస్ట్ చివర్లో కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర రెడీ. ఈ రొయ్యల కూర అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి.